థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు స్టోరీ రాస్తే కంప్లీట్గా కాంప్లికేటెడ్ అండ్ ఎలివేటెడ్గా ఉంటుంది. బగీరాలో అలాంటి పీక్ సీక్వెన్సెస్ చూడొచ్చా మేము? డెఫినెట్లీ చూడొచ్చు, కానీ హీరో ఎలివేషన్ పరంగా కాదు. ఓకే, హై మూమెంట్స్, ఎలివేషన్ మూమెంట్స్ ఎమోషనల్ పరంగా, స్టోరీ పరంగా ఎక్కువ ఉంటాయి. ఓకే, కానీ హీరో బిల్డప్, హీరో ఎలివేషన్ లాగా ఎక్కువ ఉండవు. ఆ ఎక్స్పెక్టేషన్తో ప్లీజ్ రాకండి. Yes. ఓకే. సో నౌ ప్రశాంత్ గారు వర్కింగ్ విత్ తారక్ ఫర్ ఇండియా 31. మీ రోల్ ఆ సినిమాలో ఏమైనా ఉంటుందా? బిహైండ్ ద కెమెరా అవ్వచ్చు ఏదైనా? డెఫినెట్. నేను ఎప్పుడు అదే చెప్తుంటా, ఐఎమ్ ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ప్రశాంత్ నీల్ అని. ఆయన ఎప్పుడు బగీరా అయిపోయిన తర్వాత ఆయన డాక్టర్ రండి ఏదైనా డిస్కస్ చేద్దాం, ఇలా ఏదో ఉంది, ఏదో ఒకసారి డిస్కస్ చేద్దామంటే పరిగెత్తుకుంటూ వెళ్తా. ఎస్. అంటే ఇట్స్ టూ ఎర్లీ టు ఆస్క్, యా, ఏమన్నా ఎలా ఉండబోతుంది ఆ సినిమా కూడా? అది ఎందుకంటే ఈ సినిమాలో నేను దాని గురించి ఏమీ తెలియదు. ఓకే, అస్సలు ఐడియా లేదు. ఓకే, యా, ఓకే. ద లాస్ట్ టూ క్వశ్చన్స్. ప్లీజ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో యష్ ఆర్ ప్రభాస్ గారు ఆర్ ఎన్టీఆర్ గారు కెన్ వి ఎక్స్పెక్ట్ విత్ శ్రీమురళి గారు? ఐ డౌట్ అండి, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువైపోయింది. అందరూ ఆ వర్క్లోనే బిజీ అయిపోయి ఇట్స్ సచ్ ఎ లెస్ టైమ్ టు ప్లాన్ ఎనీథింగ్. ఐ డౌట్ ఇఫ్ ఎనీ పాసిబిలిటీ విల్ లెట్ యూ నో. ఓకే.